నిర్గమకాండము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి బైబిల్ చదువుదామండి. చదవగలవారు చదవండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఇశ్రాయేలీలు ఏ దేశము నుంచి ఏ దేశానికి పోతూ ఉన్నారు? బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి విడుదల పొందుకొని స్వతంత్ర దేశానికి పోతా ఉన్నారు. ఎక్కడికి పోతున్నారు? స్వతంత్రులు అవడానికి బయలుదేరుతున్నారు. ఎవరితో బానిసలుగా ఉన్నారు వీళ్ళు? 400 సంవత్సరాలు ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, వెట్టి చాకరీ చేశారు, తిండి కోసమే పనిచేశారు. 400 సంవత్సరాలు తిండి కోసమే పనిచేశారు. కేవలం వారి రక్తం, వారి ప్రాణం, వారి సమస్తము కూడా దారబోశారు ఐగుప్తీయులకు. అయితే దేవుడు వాళ్ళ కష్టాలు చూసి, నిజంగా అండి, మనిషి న్యాయముగా కష్టపరచబడితే, బాధపరచబడితే పైనున్న దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన రంగం మీదకి వస్తాడు. ఎవరినైనా అన్యాయంగా మనం హింసించినా, అన్యాయంగా ఎవరితోనైనా మనం తప్పుగా వాళ్ళని ప్రవర్తించినా, మన పక్షాన, ఆ అన్యాయం చేయబడుతున్న వారి పక్షాన దేవుడు నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు నిలబడతారు? ఒకవేళ అన్యాయం చేసేవారి పక్షాన ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, గూండాలు ఉండొచ్చు, రౌడీలు ఉండొచ్చు. వీళ్ళందరినీ పుట్టించిన దేవుడు అన్యాయం చేయబడుతున్న వారి పక్షాన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి వారైనా సరే న్యాయం వైపు మాత్రమే దేవుడు ఉంటాడు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఈ సమయంలో బైబిల్లో ఐగుప్తు దేశములో నుండి ఇబ్బందుల్లో, కొలిమిలో, దాసత్వములో, వెట్టి చాకరీ చేస్తూ ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీయులను విడిపించి దేవుడు వారిని ఒక దేశంలోనికి నడిపించేకి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి వారిని నడిపించి 3 నెలలు అయిందండి. ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అంటే ఎన్ని రోజులు? 90 రోజులు. ఎన్ని రోజులు అంటే వీళ్ళు ఐగుప్తును వదిలి 90 రోజులైంది ఇప్పటికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు వీళ్ళని నడిపిస్తున్నాడు కనుక వీళ్ళతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 2వ వచనము. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి. అంటే అర్థం ఏంటి? అక్కడ కాస్త రిలాక్స్ అయ్యారన్నమాట. తర్వాత కిందికి మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలియజేసినదేమనగా. ఇప్పుడు పర్వతం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మోషేతో దేవుడు మాట్లాడాడు కదా గొర్రెలు కాసేటప్పుడు సీనాయి పర్వతం మీద. ఆ పర్వతం దగ్గరికి వచ్చేసారు. 90 రోజుల్లో ఎక్కడికి వచ్చేసారు? ఒక కొండ దగ్గరికి వచ్చేసారు, పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఆ పర్వతం పేరు చెప్పండి. సీనాయి పర్వతం లేదా హోరేబు కొండ అని అంటారు దాన్ని. కనుక ఆ ప్రాంతానికి చేరుకున్నారు 3 నెలల్లో. వీళ్ళు 3 నెలల్లో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే దేవుడు ఏమన్నాడు? మీరందరూ కూడా ఇక్కడే ఉండండి కింద. మోషే నువ్వు కొండ మీదకి ఎక్కిరా అన్నాడు దేవుడు. ఎక్కడికి ఎక్కిరామన్నాడు? అంటే మొదట గొర్రెలు కాసేటప్పుడు ఏ కొండ మీద అయితే పొద కాలిపోలేదో, అగ్ని మండుచున్నది కానీ ఏం కాలేదు, పొద కాలిపోలేదు. ఏంటి విచిత్రము అని దగ్గరికి వెళ్ళి చూచి ఇశ్రాయేలును విడిపించడానికి నేను దిగొచ్చాను, వెళ్ళు అని చెప్పాడు కదా ఆ దేవుడు. అదే దేవుడే మరలా ఆ కొండ దగ్గరికి మోషే నడిపించినప్పుడు ప్రజల్ని, మీరు కిందనే ఉండండి, మోషే నా దగ్గరికి వస్తాడు అని కొండ మీద నుండి దేవుడు ఏం చేశాడంటే, రా మోషే నా దగ్గరికి రా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని దేవుడు ఆ కొండ మీదకి మోషేను పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కొండ మీదకి ఎక్కిరమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా
మనము ఎత్తైన అనుభవంలో ఉంటేనే మాట్లాడతాడు మనతో. మనం ఏ అనుభవంలో ఉండాలి? మన ఆలోచనలు ఎత్తైన అనుభవంలో ఉంటేనే ఆ దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే లోక సంబంధమైన వాటిగా మనం జీవిస్తే, లోక సంబంధమైన వారిగా మనం ప్రవర్తిస్తే దేవుడు మనతో వ్యవహారం చేయడు. అందుకే దేవుడు కొండ మీదకి ఎక్కి రమ్మన్నాడు. ఎందుకు కొండ మీదకి రమ్మన్నాడు? మోషే లోతైన అనుభవం గలవాడు, దేవునితో అనుబంధం గలవాడు, ఎత్తైన అనుభవం గలవాడు. అందుకే దేవుడు కొండ మీదకి దిగి వచ్చాడు, కానీ వాళ్ళ మధ్యకు దిగి రాలేదు ఇంకా. కనుక దేవుడు సపరేట్గా నీతో నేను మాట్లాడాలి, కొండ మీదకి రా అన్నాడు. రమ్మన్నప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళాలి లేదా? మోషే వెళ్ళాడు. దేవుడు ఎప్పుడైనా సరే పిలిచినప్పుడు మనుషులు చెప్పినప్పుడు వినకపోతే దాని యొక్క పరిణామస్థానం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక మోషేతో చెప్పాడు. మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఒకసారి గ్రంథం చదువుదాము. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. అంటే 3 నెలల పాటు దేవుడు ఐగుప్తులో నుంచి ఎలా విడిపించాడో, దేవుడు ఐగుప్తులో నుంచి ఎలా తీసుకొచ్చాడో అన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు మోషేకి, అక్కడున్న ఇశ్రాయేలీయులందరికీ. ఓకేనా? అంటే దేవుడు విడిపించాడా లేదా? వారి చేతిలో నుంచి. అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు అనమాట. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసిన మేలులను, అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక్రియలను. ఐగుప్తులో నేను ఎంత గొప్ప దేశం తెలుసా ఆ రోజు ఐగుప్తుది. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలీయులు మా చేతిలోంచి తప్పించుకుపోలేరు. వాళ్ళ దగ్గర ధనబలము, ఖండబలము, విద్యాబలము సకలము ఉందన్నమాట. గుర్రాల బలం ఉంది, రథాల బలం ఉంది, మనుషుల బలం ఉంది. వాళ్ళు అనుకుంటే ఒక మనిషికి 1,00,000 మందిని కాపలా పెట్టగలరు. ఒక మనిషిని 1,00,000 మంది పెట్టగలరు ఒక మనిషికి. అంత పవర్ఫుల్ ఉన్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు దేవుడు రంగం మీదకి దిగితే వాళ్ళు ఎంతమంది అన్నా ఉన్ని ఆ దేవుడు వాళ్ళ చేతిలో నుంచి విడిపించగల సమర్థుడు. చూసారా నేను ఎలాంటి శక్తిమంతున్నో మీరు చూశారు కదా ఐగుప్తులో అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే ముందుగా దేవుడు అంటే ఏంటో, దేవుని శక్తి ఏంటో, ఆయన యొక్క పవర్ ఏంటో మనిషి తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? మనిషి తెలుసుకోవాలి. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు ఐగుప్తులో? 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేశాడు. చివరికి ఆ 10 అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు విడిచినందున చివరిగా ఒక అద్భుతం చేశాడు, ఒక గొప్ప కార్యం చేశాడు. అది ఐగుప్తులో ఉన్న ప్రథమ పుత్రులందరూ చచ్చిపోయారు. ఎవరు? ప్రథమ పుత్రులందరూ చచ్చిపోయారు. అప్పుడు కదా వదిలాడు ఫరో. చూడండి అంతవరకు వదలలేదండి. చూసారా మీరు? నీళ్ళన్నీ రక్తంగా మారినా వదిలేడా? కప్పలన్నీ వచ్చినా వదిలేడా? ఈగలు వచ్చినా వదిలేడా? మిడతలు వచ్చినా వదిలేడా? 3 రోజులు చీకటి కలిగినా వదిలేడా? బూడిదే వాళ్ళ మీదకి చల్లినప్పుడు పెయిన్లు వచ్చినా వదిలేడా? ఏం చేసినా కూడా అస్సలు వదలలేదండి. వదులుతా అని చెప్పి మరలా హృదయం కఠినపరుచుకొని మరలా ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో దేవుడు చేసింది వడగండ్లు కూడా వేశాడు. వడగండ్ల వర్షం కురిపించి వాళ్ళ పంట పొలాలన్నీ కూడా నాశనము చేశాడు. మిడతలు పంపించి వాళ్ళ పంట పొలాలన్నీ నాశనము చేశాడు. 3 రోజులు వాళ్ళు చీకట్లోనే బ్రతికారు. కారు చీకటి, ఒకరికొకరు కనబడుకోలేదు, స్వరాలు వినబడుతున్నాయి అంతే. యాకోబు నాగేశు అని 3 రోజులు ఓన్లీ పిలుచుకుంటున్నారు అంతే. కానీ ఒకరికొకరు ఏం కావట్లేదు, కంటికి కనబడినంత చీకటి వచ్చిందనమాట. వెలుగే లేదు. 3 రోజులు సూర్యుడే లేడు వాళ్ళకి. ఆలోచన చేశారా? అంతటి కార్యాలు చేసినా కూడా ఫరో హృదయం మారలేదు. ఫరో హృదయం మారలేదు కనుక చివరిగా ఏం చేశాడంటే ఫరో ఇంట్లో మొదలుకొని దాసుని ఇంట్లో వరకు ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పిల్లలు శవాలైపోయారు. అంటే దేవుడు చంపుతానని చెప్పి 10 అద్భుతాల్లో ఎవరిని చంపలేదు, హాని కలగజేశాడు. చివరి అద్భుతములో
నువ్వు ఇట్లయితే కాదు, చంపితేనే అర్థమవుతుందిరా మీకని చంపేశాడు. అంటే చిట్ట చివరిగా బైబిల్ ఏం చెప్తుందంటే, ఎంత చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ముందు ఈ రకంగానే గద్దిస్తాడు, చంపడు. ముందు దేవుడు వెంటనే చంపడండి. ముందు మన పరిస్థితుల మీద, మన ఆరోగ్యాల మీద, మన ఆర్థిక స్థితుల మీద దెబ్బతీస్తూ వస్తాడు. ఆ తర్వాత ఎన్ని మార్లు గద్దించినా వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా సస్తాడని రాయబడింది బైబిల్లో. అది ఇక్కడ ఫరో ఇంట్లో జరిగిండేది. 10 రోజులు 10 రకాల అద్భుతాల్లో ఒక్కరు చావలేదు, ఎవరికి ఏం కాలేదు. కేవలం శ్రమ, బాధ, ఇబ్బంది, ఈ కష్టం అంతే. ఆ దాంట్లకు వాళ్ళు లొంగలేదు కనుక చివరికి మరణాన్ని తీసుకొచ్చాడు. మన జీవితంలో కూడా అదే చేస్తాడు దేవుడు. ముందు మొత్తుతాడు, కొడతాడు, సరి చేసుకోమని చెప్తాడు. సరి చేసుకోకపోతే చివరికి నీకు భూమి మీద నూకలు లేవురా అని నిన్ను లేపేస్తాడు. అదే దేవుడు చేసేది. ఇంకా మాట వినకపోతే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఎందుకంటే ఆయన భూమి మీద ఉండాలంటే ఆయన చెప్పినట్లుంటేనే కదా. మనం ఎవరి దగ్గరైనా పని చేస్తున్నామంటే వాళ్ళు చెప్పినట్లుంటేనే మనం ఉంటాం వాళ్ళ దగ్గర, లేకపోతే తీసేస్తారు వాళ్ళ దగ్గర నుంచి. అవునా లేదా? అదే రకంగా దేవుడు కూడా అంతే. ఇది ఎవరిది భూమి? నాదే నీదా? దేవుంది. కనుక దేవుడు చెప్పినట్లు ఉంటేనే ఇక్కడ ఠికానా ఉంటుంది, లేకపోతే మనకు టికెట్ ఇచ్చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని నేను పిలుచుకొని వచ్చాను కదా, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని పిలుచుకొని వచ్చాను కదా, ఎలా పిలుచుకొచ్చానో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఏ రకంగా అయితే తీసుకొని వచ్చిందో అదే ప్రకారంగా తీసుకొని వచ్చానన్నాడు. అంటే గద్ద తన పిల్లల్ని ఏం చేస్తుంది? రెక్కల మీద మోసుకొని వెళ్తుంది. అంటే ఇప్పుడు దేవుడు గద్దలాగా ఇశ్రాయేలీలు 20 లక్షల మందిని కాపాడాడు అనమాట. గద్ద తల్లి పిల్లలు ఏ రకంగా అయితే కాపాడుతాడో దేవుడు కూడా తండ్రి అయి తల్లి అయి ఈ 20 లక్షల మంది తీసుకొచ్చి అడవిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనల్ని కాపాడగల సమర్థుడు అని అర్థమవుతుంది ఇక్కడ. ఇకపోతే కిందికి వద్దాం. 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండుదురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. మా వింటున్నారా? దేవుడు వారిని అక్కడికి తీసుకొచ్చి కొండ దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, చూశారుగా నా మాట విననందున, నా మాటకు లోబడనందున ఐగుప్తుల్లో ఉన్న వారిని ఏం చేశాను? నేను మొత్తాన్ని లేపేశాను. మీరు నా మాట వినాలి. అంతే కదా. వాళ్ళని చూపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు విననందున ఏం చేశాను? ఐగుప్తులందరినీ ముంచేశాను. 600 రథాల మీద అనేక మంది అధిపతులు వచ్చారంటండి. మొత్తం ఏమైపోయారు? సముద్రంలో మునిగిపోయారు. అధిపతులు సామాన్యులు కాదు. వాళ్ళు సామాన్యులు నడుచుకుంటూ వచ్చారు, గుర్రాల మీద వచ్చారు. రథాల మీద ఎప్పుడు కూడా ఎవరు వస్తారంటే గొప్ప గొప్ప అధికారులే వస్తారు. అర్థమైందా? సామాన్య జనాభా మామూలుగా రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది, సిపాయిలు అయితే. కనుక 600 శ్రేష్టమైన ఇనుపు రథాల మీద వచ్చిన వారిని సముద్రంలో ముంచేశాడు. మీకు తెలుసా? ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఆ యొక్క రథాలు ఇప్పటికి సముద్రం అడుగులో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. కావాలంటే మీరు గమనించండి, వీడియోలో చూస్తే వస్తాయి అవన్నీ. ఇప్పటికీ సముద్రం అడుగున ఉన్నాయి అవి. అంతగా సత్యానుసారంగా దేవుడు చేశాడు. బైబిల్ కథ కాదు. బైబిల్ అనేది నిజమైన బైబిల్ గ్రంథము, దేవుని గ్రంథము. ఈ భూమి మీద ఉన్న పుస్తకాలు ఏవైనా కథలు కావచ్చు, కానీ బైబిల్ సత్యమైన గ్రంథము, చరిత్రకు ఆధారం ఉన్న గ్రంథం. ఇది నిజమైన దైవ గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక.
కొంచెం ఫ్యాన్ అండి కాసేపు. వెరీ గుడ్. చూద్దాం. వద్దులేమా, ఒక్క నిమిషం వద్దులేమా. రైట్, ఒకసారి బైబిల్ చదువుదాం. మళ్ళీ ఇక్కడ 5వ వచనం ఏం చెప్పాడంటే, మీరు అదే ఫ్యాన్ స్విచ్ చేసాయి అంతే. వెరీ గుడ్. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమవుదురు. సమస్త భూమియు నాదే కదా. దేవుడు ఏమంటున్నాడు? భూమి అంతా నాదే. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా మనం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇప్పుడు నా మాట వినాలి. ఐగుప్తులో ఉన్నవారు వినలేదు. మీరు వినకపోతే భూమి మీద నుంచి మిమ్మల్ని లేపేస్తారని అర్థం. భూమి అంతా నాదే, కానీ మీరు భూమి మీదకి వచ్చిన యాత్రికులు, భూమి మీదకి వచ్చిన పరదేశీయులు. ఈ భూమి నాది, మీరు ఈ భూమి మీద ప్రస్తుతానికి వచ్చారు. మీరు కూడా వాళ్ళ మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తే ఏం చేస్తాను నేను? అంతే. దేవుడు ఎవరిని లెక్క చేయడు. అర్థమవుతుందా? తన బిడ్డలైనా తన బిడ్డలు కాకపోయినా, తను నమ్మేవారైనా నమ్మకపోయినా దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు. పక్షపాతము దేవుడికి లేదు. కనుక అలాంటి దేవుడు అన్నమాట. ఆయన ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడతాడు. దాచిపెట్టి ఏది మాట్లాడేవాడు కాదు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం జరిగింది చూడేటప్పుడు 6వ వచనం, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండుదురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా 7వ వచనం, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. కొండ మీదకి ఎక్కాడు కదా, కొండ మీద దేవుడు మాట్లాడాడు కదా ఇవన్నీ విషయాలు. తిరిగి భూమి మీదకి వచ్చి కిందికి వచ్చి ఇప్పుడు ప్రజలందరితో చెప్తున్నాడు అనమాట ఈ మాటలు. ప్రతినిధిగా మధ్యవర్తి అనమాట. ఎవరు? మోసే మనుషులకి దేవుడికి మధ్యవర్తి. ఈ మధ్యవర్తి దేవుని దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చెప్పాడు దేవుడు. ఇప్పుడు కిందికి వచ్చి ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలతో, 12 గోత్రాల ప్రజలతో, 20 లక్షల మంది ఉంటారు అక్కడ, వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఇంకా కంటిన్యూ అవుదాం. 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అందరూ ఇట్లే చెప్పేది. ఏం చెప్పారు పెద్దాయన? అట్లే కదా చెప్పేది అందరూ. బాప్తిసం తీసుకున్నప్పుడు అందరూ మనం ఏమంటాము కదమ్మా? నీవు లేక నేను లేను అంటాం కదా. దేవా నిన్ను అసలే వదలము, నీకోసమే బ్రతుకుతాము, నిన్ను ఆరాధించడానికి ఆదివారం వస్తాము, మీ ఊర్లో ప్రార్థన జరిగితే ఉంటాము, అవునా? అన్ని ఇట్లాంటివే చెప్తాం మనం. ఏం చెప్పినారు వీళ్ళు? అబ్బబ్బబ్బ, కొండ మీదకి దేవుడు రాగానే, కొండ మీద దేవుడు దిగొచ్చాడని చూసి మోషే గారు చెప్పిన మాటలన్నీ విన్నగానే కిందికి వచ్చి అమ్మ దేవుడు వచ్చినాడబ్బా అని భయపడి, వీళ్ళు ఏమనుకున్నారు? ఎక్కడ మమ్మల్ని వేసేస్తాడో అని భయపడి మీరు చెప్పినట్లే చేస్తామంటున్నాడు. చూడండి ఇప్పుడు, అవునా లేదా? అంతే కదా. ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తాడు ఆయన? ఐగుప్తుల్లో ఒకడుగా చేసేస్తాడు, ఐగుప్తుల్లో ఒకడుగా చేసేస్తాడు. కనుక జడుసుకున్నారు. భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏమన్నా చేస్తాం కదమ్మా. మనిషికి భయం వచ్చిందనుకో ఏం చేస్తాము? ఏమన్నా చేస్తాం. అర్థమవుతుందా? దేనికి తెగించడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. వీళ్ళు కూడా ఏం చేశారంటే భయపడ్డారు. మోషే చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లే చేస్తామేమో అని చెప్పి అందరూ ఏకకంఠముతో ఒక పద్యం పాడినట్లుగా పాడారు. రైట్, ఏం చేద్దాము? 9వ వచనం, అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు మళ్ళా కొండెక్కాడు. మళ్ళా కొండెక్కే, కొండ మీద దేవుడు ఉన్నాడు కదా, కొండ మీద ఉన్న మాటలు కింద చెప్పాడు. కింద వీళ్ళంతా ఒప్పుకున్నందున పైకి వెళ్ళి దేవుడితో చెప్తున్నాడు. ఆయనకేం తెలుసు, కానీ ఈయన ప్రతినిధిగా వెళ్ళాలి కదా. వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడండి దేవుడితో. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, మోషే ప్రజల మాటలన్నీ ఎవరు చెప్పాడు? దేవుడితో చెప్పాడు.
అక్కడికి ఇక్కడివి చెప్తా ఉన్నాడు. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆయనకు, మధ్యవర్తి కనుక. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నీతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా ఇలాగే వస్తా. ఎలాగా? మబ్బుల్లో వస్తా, కారు మబ్బుల్లో వస్తా. నేను వచ్చినప్పుడు ఎప్పుడు ఏమొస్తుంది? మొత్తం కారు మబ్బులు వస్తాయి. ఆ మబ్బుల్లోనే వచ్చి నీతో మాట్లాడతా. ఎందుకంటే స్పష్టంగా కనబడ్డానకు చచ్చిపోతారు కనుక కారు మబ్బుల్లో వచ్చి మాట్లాడతా. ఇది సూచన. నీ ప్రజలకు కూడా చెప్పు ఈ మాట. నీతో నేను మాట్లాడుతున్నానని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా చెప్పు అని చెప్పాడు. ఆ తర్వాత 10, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము. వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఇప్పుడు దేవుడు కొండ మీదకి దిగిరావాలి కనుక ప్రజలందరితో మాట్లాడడానికి, వాళ్ళకి మొత్తం విషయాలు చెప్పడానికి ముందుగా ప్రజలంతా ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. ఏం పరచబడాలమ్మా? పరిశుద్ధులుగా మారాలి. ఇప్పుడు 20 లక్షల మంది అక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళందరూ ఏమవ్వాలి? అందుకే పరిశుద్ధపరచు అంటున్నాడు. ఈయన వెళ్ళి వాళ్ళందరినీ ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. చూడండి, ఎన్ని రోజులు? నేడును రేపును అన్నాడు. చూడండి, అంటే ఈరోజు రేపు వారిని నువ్వు పరిశుద్ధపరచాలి. ఎలా పరిశుద్ధపరచాలో చూద్దామండి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి. ఫస్ట్ ఏం ఉతుక్కోవాలి? బట్టలు ఉతుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కదా అక్కడి నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బట్టలు ఉతుక్కోవాలి. ఫస్ట్ పరిశుద్ధపరచుకోవాలి. ఆ పాత నిబంధన శరీర సంబంధమైనది కదండి, అలాగే చెప్తాడు. అయితే మనం ఏం ఉతుక్కోవాలి? మనం బాప్తీసం తీసుకొని మన హృదయాన్ని ఉతుక్కోవాలి, మన మనస్సును ఉతుక్కోవాలి. మనం కూడా ఉతుక్కోవాలి. మన ఆత్మను, మన మనస్సును ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి. మనం కూడా ఉతుక్కోవాలి. ఈ బట్టలు కాదు, వాళ్ళైతే ఈ బట్టలు పాత నిబంధన ప్రకారం అయితే 3వ నాటికి 2 రోజులు వాళ్ళు పరిశుద్ధపరచబడాలి, బట్టలు ఉతుక్కోవాలి. 3వ నాడు దేవుడు దిగొస్తాడు కనుక రెడీగా ఉండాలి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. 3 రోజులు, 2 రోజులు ఏమవ్వాలి? శుద్ధి చేయబడాలి. 3వ రోజున కొండ మీదకి దేవుడు దిగి వస్తాడు. కొండ చుట్టూ కూడా ఏం ఏర్పరచాలి? కంచె. అక్కడుందా? కొండ చుట్టూ ఏం ఏర్పరచాలి? ప్రజలకు మేరను ఏర్పరచాలని రాయబడింది అక్కడ. ఆ మేర అంటే అర్థం ఏంటి? ఆ చుట్టుపక్కల బార్డర్ ఏంటి? ఇది కొండ అనుకోండి, ఈ కొండను వచ్చి తాకూడదు, ఎవరు ముట్టకూడదు. ఇది కొండ అనుకోండి, ఇదంతా కనబడుతుందా? దేవుడు ఇక్కడ దిగొస్తాడు దేవుడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా కొండ కోస మోసే కింద నుంచి పైకి ఇక్కడికి వెళ్తాడు. ఇప్పుడు కిందంతా ప్రజలు ఉండగా, మనమంతా ప్రజలే అనుకోండి, చుట్టుపక్కల 20 లక్షల మంది. మనము ఈ కొండను తాకకూడదు. ఈ కొండ చుట్టూ మేర ఏర్పరచాలా. మేర అంటే తెలుసు కదా, హద్దు. పొలిమేర అంటారు కదా, పొలాలకు కూడా మేరలు ఉంటాయి కదా. ఏమే నా మేరలోకి వచ్చినావే నువ్వు అంటారు చూడు. మేరలోకి వచ్చే కదా అందరూ కొట్లాడుకొని చచ్చిపోయేది, అవునా? ఇది మేర, ఈ రాయి నా మేరలో ఉంది అంటాం. కనుక అలా పూర్తిగా దాని చుట్టూ ఏం ఏర్పరచాలా? మేర ఏర్పరచాలా. కంచె అంటే ఒక బార్డర్. దాన్ని దాటి ఎవడైనా కొండను ముట్టాడు అనుకో, కింద భాగంలో కూడా కొండను ముట్టాడు అనుకో, వాడిని ఏం చేయమన్నాడు దేవుడు? చంపేయాలి. ఎందుకు చంపేయాలి? కొండ మీదకి దేవుడు దిగి వస్తాడు. కొండ అంతా కూడా దేవుని ప్రభావంలో ఉంటుంది. ఏముంటుందమ్మా? కొండంతా దేవుని ప్రభావంలో ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన దిగివచ్చినప్పుడు ఆ కొండ ఆయన అండర్లో ఉంటుంది కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, మనిషి ఎంత పరిశుద్ధపరుచుకున్నా కూడా మనిషి పాపియే. అర్థమవుతుందా? కనుక మనిషి బట్టలు ఉదుక్కొని పరిశుద్ధులయ్యారే కానీ వాళ్ళ మనసు ఇంకా కూడా పవిత్రత చెందాలంటే యేసుప్రభువు రావాలి, మన పాపాల కోసం రక్తం చిందించాలి. అప్పుడు కానీ మనిషి పరిపూర్ణుడుగా పాపం నుంచి విముక్తి
చెందుకొని పొందుకొని నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా మార్చబడడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. తర్వాత 12వ వచనం చదువుదాము. 13వ వచనం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ఆ కొండని ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడే గాని మృగమే గాని బ్రతకకూడదు. బూరదు అని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు. కనుక ముందే చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఏదైనా కూడా దేవుడు ఏదైనా కూడా ఎప్పుడైనా ముందే చెప్తాడండి. ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు ఉంటుందండి దేవుడిది. ఎప్పుడైనా హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు ఎవరికి చేయడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే నా మాట వింటారా లేదా అని అర్థం. ఆజ్ఞ అంటారు దీన్ని. ఏమంటారు? ఆజ్ఞ, రూల్, పద్ధతి, ఒక చట్టము. ఏం చెప్తే దాన్ని చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లు మనము చేయకూడదు. కనుక దేవుడు చెప్పినట్లుగా వారు ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. చూడండి, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధ పరపగా వారు తమ బట్టలు ఉదుక్కొనిరి. బట్టలు ఉదుక్కున్నారండి. 2 రోజుల పాటు పరిశుద్ధంగా ఉన్నారండి. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండిరి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. 3వ నాటికి దేవుడు దిగొచ్చాడు. చెప్పినట్లుగానే దేవుడు కొండ మీదకి దిగొచ్చాడు. ఈ అంచుకిది దేవుడు దిగొచ్చాడు. ఈ పాలెం అంటే చుట్టుపక్కల ఏం వేసుకున్నారు? క్యాంపులు వేసుకున్నారు, గుడిసెలు. 20 లక్షల మంది గుడిసెలు వేసుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మెరుపులు, ఉరుములు, సాంద్రధ్వని, అక్కడి నుంచి పొగలు, ఒక రకమైన బూరధ్వని శబ్దం రాగానే ప్రజలందరికీ గజ 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 వణికారండి. ఎందుకంటే ఉరుము వస్తేనే మనం తట్టుకుంటామా? ఉరుములు చూసారా ఒక్కొక్కసారి ఎట్లా వస్తాయో? పోయినసారి ఉరుములు వచ్చేసి వచ్చారు చాలామంది. హార్ట్ అటాక్ ఉన్నాడు ఆ ఉరుము సౌండ్ వింటేనే చచ్చిపోతాడు. దాం బుడుం భాం బుడు భా అంట. అవునా? ఒక్కొక్కసారి ఆ సౌండ్కి ఎక్కడో ఇదైపోతుంది. అది ఆ దేవుడు దిగి వస్తేనే అలాంటి శబ్దాలు వచ్చేసాయి. ఆ శబ్దాలకు అందరూ కూడా ఒక్కసారి బెదురుకుని వేసినారు. ఏమైపోయిందో అని భయపడ్డారు. కనుక దేవుని యొక్క ఆగమనం చూడండి ఎట్లుంటుందో. దేవుడు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు. ఆయన గర్జన, ఆయన రాక అంటే ఎలా ఉంటుందో మీరు గమనించాలి ఇశ్రాయేలీయుల మధ్య. ఆ తర్వాత దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ కొండ పర్వతం ఏమైందంట? ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా డ్యాన్స్ వేసిందనమాట దేవుడు దిగిరాగానే. ఆలోచించారా? పర్వతం అది, కొండ కాదు. కొండ అంటే ఉరవకొండ కొండ. పర్వతం అంటే పెద్ద పెద్దవి, పెద్దగా ఉంటాయి చాలావి. అంత పెద్ద పర్వతం అది. ఆ పర్వతమే దేవుడు దిగిరాగా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు ఏమైందంట? వణికిపోయింది. అది దేవుని యొక్క ఆగమనం అంటే. ఆలోచన చేయండి. ఆ పర్వతం మీదకి దిగి వస్తేనే అట్లా వణికితే నీలో నాలోకి దిగి వస్తే ఏడ వణుకుతున్నాం మనము? ఆ దేవుడే మనలోకి దిగి రావాలా, మన మీదకి దిగి రావాలి కదా. మనం ఏంటి అసలు ఏమీ కూడా స్పందన లేకుండా ఉన్నాము. నిజంగా ఆ దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరిస్తే మనం కూడా అసలు వణికిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైంది ఇప్పుడు? కొండ మీదకి దేవుడు దిగి వచ్చాడు. చదవండి 19. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి దేవుడు మోషే మాట్లాడుతుంటే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతుంటే దేవుడు కూడా అతనితో, ఆయన స్వరంతో, ఆయన సొంత స్వరంతో, దేవుడు స్వరంతో మోషేతో మాట్లాడుతున్నాడు కొండ మీద. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా
ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజల చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. అప్పటికే పైకి వచ్చేసాడు, దేవుడు కూడా పైనున్నాడు, శిఖరం పైకి మోషే వచ్చాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే హద్దు మీరు వస్తున్నారు. హద్దు మీరొద్దని చెప్పాడు కదా, మేర పెట్టాడు కదా, హద్దులు మీరొద్దని చెప్తాడు. మనిషి ఎట్లాంటి వాడంటే ఏది చేయొద్దంటే అదే చేస్తాడు కదమ్మా. మనిషి స్వభావం అట్లాంటిది. ఎట్లాంటి మనుషులు చూడమ్మా మనము కదా, ఏది చేయొద్దంటే అది చేస్తాం. బీడీలు తాగొద్దంటేనే బీడీలు తాగుతాం, సారాయి తాగొద్దంటే సారాయి తాగుతాం, అవునా? అబద్ధాలు ఆడొద్దంటేనే అబద్ధాలు ఆడతాం, మోసాలు చేయొద్దంటేనే మోసాలు చేస్తాం. మనం ఏది చేయమంటే అది చెయ్యము, ఏది చేయొద్దంటే చేస్తాం. మన పని అట్లాంటిది. వీళ్ళు చూడండి ఏం చేశారు, ముందే చెప్పాడు రాకండి రా, చంపేస్తారు మిమ్మల్ని, చచ్చిపోతారు రా అని చెప్పాడు. కానీ మోషే అక్కడికి వెళ్ళేలోపు ప్రజలంతా కూడా కొండ దగ్గరకు వచ్చేస్తున్నారు, మేరను ముట్టడానికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కుప్పలు కుప్పలు వచ్చినారంటే అందరూ ఏమవుతారు, గుంపులు గుంపులు, అందరూ చంపాల్సి వస్తుంది. అందుకే దేవుడు వెంటనే ఏం చేశాడు, దిగిపో దిగిపో. 22 మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకున్న వల్లని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం మీదకి ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివా నేను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళము, నీవు నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడుదునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్తే ఇంద్రు అప్పుడే చెప్పారు, మళ్ళీ అప్పుడే రెడీ అయిపోయారు వీళ్ళు. అంటే మనిషికి ఎన్నిసార్లు చెప్పాలండి కదమ్మా. అందుకే అంటారు కదమ్మా, లోకంలో ఏమంటారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. కానీ మనిషికి మాట లేదు. ఇప్పుడు దెబ్బ పడితేనే మనిషికి ఏం పడాలా, దెబ్బ పడేటాలు అయిపోయాడు. అందుకే ఈపులకి దెబ్బలు కావాలరా అంటుంటారు. మనిషి గొడ్డు అయిపోయాడు, మనిషి ఏమైపోయాడు, గొడ్డులాగా అయిపోయాడండి. మాటకి అసలు మాటనే రకంగా లేడు. కనుక ఎన్నిసార్లు పైకి ఎక్కుతాడో ఎన్నిసార్లు కిందికి దిగుతాడండి పాపం. పైకి ఎక్కేకి లేదు అప్పుడే కిందికి దిగేదలకి, వాళ్ళు పైకి ఎక్కేకి లేదు అప్పుడే మాట్లాడేదలకి ఏం చేస్తారమ్మా, ఏం చేస్తున్నారు ఈ ప్రజలు, హద్దులు మీరుతున్నారు. అందుకే మనల్ని హద్దు మీరొద్దని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. నీకు పెట్టిన ఆజ్ఞానుసారంగా నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండి నేను చెప్పినట్లు జీవించు. హద్దు మీరేవా నీ ఇష్టం, తర్వాత చంపేస్తా, నేను వచ్చి నీ మీద పడతాను అంటున్నాడు. సింహం వచ్చి మన మీద పడితే ఎట్లుంటుంది, పులొచ్చి మన మీద పడితే ఎట్లుంటుంది చెప్పండి. దేవుడు వచ్చి మన మీద పడితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. సింహం చేతులైనా కుక్క చేతిలో తప్పించుకోలేము మనం. ఎవరి చేతిలో తప్పించుకోలేము, పోతా ఉంటే కుక్క మన మీద పడిందంటే ఆ కుక్కనే తప్పించుకోలే. కుక్కకు చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు. మరి దేవుడు అండి, దేవుడు అంటున్నాడు, ఆ మాట అంటున్నాడు అక్కడ 24వ వచనం అనుకుంటే చదువు ఒకసారి. ఏమంటున్నాడు తెలుసా దేవుడు, అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళు, నీవును నీతో అహరోను ఎక్కి మీ అన్న నువ్వు ఇద్దరు రావాలి కొండ మీదకి. అయితే యెహోవా వారి మీద, చూసారా, ఆ 20 లక్షల మంది ప్రజలు వచ్చి మేరను ముడుతున్నారు, హద్దు దాడుతున్నారు, ఆజ్ఞను దాడుతున్నారు. కనుక యెహోవా వారి మీద పడకుండునట్లు అంటే అర్థం ఏంటి, నేనొచ్చి వాళ్ళ మీద పడతానేమో. దేవుడు వచ్చి వాళ్ళ మీద పడితే ఏమవుతారు, బూడిదైపోతారు. సొదొమ గొమొర్రా మీద వచ్చి దేవుడు పడినందుకు ఏమైపోయింది, సొదొమ గొమొర్రా కనబడలేదు, రాత్రి అగ్నితో కాల్చివేయబడింది. తెలుసా మనుషులంతా ఏమైపోయారు తెలుసా, సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉన్న వాళ్ళు బూడిదైపోయారు. వాళ్ళ ఇండ్లు ఏమైపోయాయి తెలుసా, రాళ్ళు సైతం బూడిదైపోయాయి. పొద్దున చూస్తే
ఆ ఊరే కనబడలేదంట. ఎక్కడికి పోయిందంటే ఊరు మొత్తము కాలి బూడిదైపోయి ఆ వేడి లావా అయిపోయింది. లావాలాగా ఇనుమును మనము బాగా వేడి చేస్తే ఏ రకంగా ద్రవ రూపంలోకి మార్చబడుతుందో, నీళ్ళ వలె ఇలా పారుతుందో ఇనుము, అలా ఊరు మనుషులు జంతువులు ఇండ్లు వాహనాలు మొత్తం రాత్రికి రాత్రే వేడికి కమురుకుపోయి డౌనలకి అట్లా ఊరంతా కూడా మనుషులంతా కూడా ఆ కాలి ఇట్లా లావాలాగా పక్కనే ఉన్న సముద్రంలోకి పోయి కలిసిపోయింది. అందుకే దాన్ని ఉప్పు సముద్రం అంటారు, మృత సముద్రం అంటారు. మృత సముద్రం అంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో మొత్తం కూడా లావాలాగా వెళ్ళిపోయి బద్దలైపోయి ఆ సముద్రంలో కలిసిపోవడం వల్ల ఆ సముద్రం అంతా చేపలు దాంట్లో ఉండేటువంటి చచ్చిపోయాయి. అందుకే దాంట్లో ఏ జీవరాశి కూడా బ్రతకదు. 40% దాంట్లో లవణాలు ఉంటాయన్నమాట. అందుకే అందులో ఆ సముద్రంలోకి ఎవరైనా ఎగిరితే చచ్చిపోడు, ఎంత లోతుకైనా పోయి చచ్చిపోడు. ఎందుకో మునుగుడు వాడు. ఏంటి మునుగుడు లోపలికి అసలు ఇట్లా తేలాడతాడు, పైన ఇట్లా తేలాడతాడు. ఎందుకంటే మామూలుగా ఉన్న నీళ్ళ కంటే అవి చాలా మందంగా ఉంటాయి. అందుకే మనిషి లోపలికి మునుగడు బుడదునట్లుగా. కనుక దాని పేరే ఏం పేరు పడింది? ఇంగ్లీష్లో డెడ్ సీ అన్నారు దాన్ని, తెలుగులో మృత సముద్రం అంటే చచ్చిపోయిన సముద్రం అని అర్థం. మృతము అంటే చచ్చిపోయింది కదా. ఎట్లా చచ్చిపోయింది సముద్రం? అది దాని పేరు డెడ్ సీ లేదా మృత సముద్రం. ఎట్లా చచ్చిపోయింది అది సముద్రము అంటే దానికి చావు ఎట్లా వచ్చింది సముద్రానికి అంటే వీళ్ళు తీసుకు మొత్తం దాన్ని వేసేసాడు, అప్పుడు చచ్చిపోయింది సముద్రం. మనిషి హద్దు మీరుతాడు, అందుకే దేవుడు ఎప్పుడు హద్దు మీరొద్దని చెప్తా అంటాడు. అది హద్దులు మీరొద్దు. హద్దులు మీరితే ఏమవుతుంది? పొలిమేర తాకితే ఏమవుతుంది? మొత్తం అందరి మీద పడుతున్నాడు. నేను వచ్చి పడిపోతా, దేవుడు వచ్చి పడిపోతాడు. కనుక ఆయన వచ్చి పడ్డాడు అనుకో అంతే, ఇంకా ఊర్లు కనబడవు, దేశాలు కనబడవు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారము మనం జీవించడం నేర్చుకోవాలి. హద్దులు మీరొద్దు, ఆయన పెట్టిన మేరలు మీరొద్దు, ఆయన చెప్పినట్లు జీవించు, నీకు మేలు జరుగుతుంది, నీ జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? మనం ఆయన చెప్పింది కాకుండా మనం విశ్వాసాలు జీవించామనుకో మన మీదకి, మన పిల్లల మీదకి, మన కుటుంబాల మీదకి శాశ్వతంగా శాపాలతో మనము చావాల్సి వస్తుంది. కనుక ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద ఉండలాగునా పరిశుద్ధ దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞను మీరకుండా ఉందాం. ఆ దేవుడు ఆ రకంగా ఈ కుటుంబాన్ని, ఇక్కడ ఉన్నవారిని, మనల్ని, సంఘాన్ని, తన జీవం గల సంఘాన్ని కాపాడును గాక.